పల్లవి. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 276వ కీర్తన. మనస ఆత్మ తేజరిల్లు మా అలంకరించుకున్న పాపమంతా వీడు మన పాప. మన పాపాలను విడి ప్రభు మనస ఆత్మ తేజరిల్లు మా వ్యాలంకరించుకొనుము పాపమంత వీడుమా. మనసాయాత్మ తేజరిల్లుమా వ్యాలంకరించుకొనుము పాపమంత వీడుమా. వినుములేడు యేసు నీకు గణము తాను విందు చేసి నిన్ను దళంచి చేరవచ్చు కను నీ వెలుగులోనికెదుము. మనసాయాత్మ తేజరిల్లుమా వ్యాలంకరించుకొనుము పాపమంత వీడుమా. హృదయమనేడు తలుపు తట్టుచు ప్రభు యేసు నిలిపి సహాయుడిదిగో నిన్ను వెలుగుచు. వ్యాలంకరించుకొనుము పాపమంత వీడుమా. యేసు తనదు పల్ల మీదను సుజీవమేసు మెల్లనాకు మొలున చెందును. పాచురముగ మోక్షమున నివాసి వైద్రియేసు తోడ యేసు భోజం నాంబోధినోట ఆశీర్వాద మూలను సంగు. మనసాయాత్మ తేజరిల్లుమా వ్యాలంకరించుకొనుము పాపమంత వీడుమా. వినుమునేడు యేసు నీకు గణము గాను విందు చేసి నిన్ను దళంచి చేరవచ్చు కను నీ వెలుగులోనికెదుము. మనసాయాత్మ తేజరిల్లుమా వ్యాలంకరించుకొనుము పాపమంత వీడుమా. హల్లెలూయా. మన పాపములన్నిటినీ వీడి ఈ దినము యేసుతో కూడా భోజనం తినటం మనకి ఆశీర్వాదం అనేసి యొక్క పాటలను ఆఖరి మాట మనం చూస్తూ ఉంటున్నాము. మనం కూడి వచ్చుట బలలో ప్రవేశించుట మనకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని మాటలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి
రాస్తూ దేవుడికి యేసు ప్రభువు వారు తను అప్పగింపబడిన రాత్రి చేసిన కార్యాన్ని మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న సంఘానికి తెలియజేస్తూ కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని మాటలు చదివి వినిపించవలసినగా కోరుతున్నాను. ఇక్కడ మన యొక్క ప్రభు యొక్క శరీరం రక్తం మనకి గుర్తుగా మనకి ఉంచబడిన వ్యక్తి అక్షరాస్యం మనం చూస్తూ ఉంటున్నాము. ప్రభు ఇచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క రొట్టెని ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది ఆయన యొక్క శరీరం అని, ఆయన యొక్క రక్తం అని మనము జ్ఞాపకం చేసుకుని దీన్ని తీసుకోమని చెప్పారు కదండి. దీన్ని తీసుకున్నప్పుడు మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలంట, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోమనేసి చెప్తున్నట్టు. దీన్ని మనం చేసేటప్పుడు అయోగ్యముగా దీనిని మనం చేయకూడదు. అలాగే ఈ బలలోకి వెళ్ళే ముందు మనము పరీక్ష చేసుకోవాలని, పరీక్షించుకోమంటున్నాడు, వివేచించుకోమంటున్నాడు. మనం పరీక్ష చేసుకోకుండా, మనం వివేచించుకోకుండా, అలాగే ఇంకా ఆఖరి మాట అంటాడు, మనం ఏం చేసుకోవాలంటే విమర్శించుకోవాలని, పరీక్ష చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని విమర్శించుకోవాలి, వివేచించుకోవాలి. ఇది ప్రభు యొక్క శరీరాన్ని నేను తీసుకునే ముందు దీనికి నేను యోగ్యుడనా కానా అని మనము పరీక్షించుకొని మనం తీసుకుంటే అది మనకు ఆశీర్వాదకరమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు వారు మరి పరలోకంలో ఉండి మరి తర్వాత మన జీవితము నిత్య ఉండే ఆ జీవితము వేవేల సంవత్సరాలు యుగ యుగాలు మనం జీవించబోయే జీవితాన్ని యేసు ప్రభువు వారు చూస్తున్నారు. మనం చూసే జీవితం ఏంటంటే ఈ 60-70 సంవత్సరాల జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ 60-70 సంవత్సరాల జీవితంలో మనము ఏ విధంగా జీవించాలి, ఏ కంఫర్ట్స్ మనము అనుభవించాలి, ఎలా ఉండాలి అని మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉంటున్నాం. ప్రభు యేసు ప్రభువు వారి పైన చూస్తున్నప్పుడు తాను నిర్మించినటువంటి మనుషులు ఇచ్చినటువంటి కొద్దిపాటి జీవితం గురించి ఆలోచిస్తున్నారు. తర్వాత యుగయుగాలు ఉన్నటువంటి ఆ సమయం గురించి వీళ్ళు ఆలోచించడం లేదు, గ్రహించడం లేదు. వీళ్ళు నిత్య నరకంలో పడి కాలి చనిపోవలసిన వారు కాలి మరణం అవుతుంటా ఉంటారు. నిత్య మరణానికి, నిత్య అగ్నికి ఆహుతులైపోవలసినటువంటి వీరిని మనల్ని దేవుడు చూసి మళ్ళీ ఈ లోకానికి, యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదండి ఆయనకి. పరలోక రాజ్యంలో మనం ఏ విధంగా కంఫర్ట్గా ఈ లోకంలో మనం జీవిస్తున్నామో ప్రభు అంతకంటే మరి ఆనందాలతోటి, సంతోషాలతోటి తండ్రి దగ్గర వేవేల దూతలతో పొగడపడుచు పరలోక రాజ్యంలో ఎంతో కంఫర్ట్స్ని అనుభవిస్తూ ఉంటున్నాడు. కానీ ఆయన చూస్తున్నాడు ముందున్న జీవితం మనుషుల కోసం. ఈ 60-70 సంవత్సరాలను చూడడం లేదండి ఆయన చూసేది
యుగ యుగాలు ఉన్న జీవితం గురించి, మనుషుడు జీవించవలసిన జీవితం గురించి ఆయన చూసి ఆయనకు కండ్లకు తేటగా కనపడుతుంది. పరలోక రాజ్యంలో ఏ విధంగా మనం ఉండబోతున్నామో చూస్తున్నాడు. ఆ సంతోషాన్ని నరులు పోగొట్టుకుంటున్నారు. ఈ యొక్క టెంపరీ, తాత్కాలికమైనటువంటి ఈ యొక్క సౌకర్యాలని పొందడానికి మానవులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. అయినప్పటికీ అది సంపూర్ణమైనటువంటి సంతోషాలు ఇవ్వడం లేదండి. దీని గురించి మానవుడు ప్రయాసపడుతుంటే మరి యేసుప్రభులు వారు చూసి ఈ లోకానికి ఆయన రావాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని చూసి మనల్ని కనికరించి మనల్ని కరుణించి నిత్యరాజ్యం, నిత్యం ఉండే ఆ ఆనందాన్ని మనకి ఇవ్వాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ నిమిత్తము నా నిమిత్తము వచ్చి ఆయన మన పాపాలన్నిటిని కూడా ఆయన భుజాల మీద సిలువని వేసుకున్నాడండి. ఆయన మోసి మన పాపాలని భరించి మరణమయ్యాడు. ఈ యొక్క సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, యేసుప్రభుల వారు నా నిమిత్తం వచ్చారు, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్న మాటల ప్రకారం ఇదిగో నిత్యము యుగ యుగాలుండే సంతోషాన్ని దాన్ని పోగొట్టుకుంటున్నానేమో, నేను దాన్ని పొందుకోవాలి. నేను ప్రభు ఒక రక్షణ కార్యాన్ని, శిలువ యజ్ఞాన్ని చేశాడు. యేసుప్రభుల వారు నిజమైన రక్షకుడు. ఆ యుగ యుగాలు సంతోషంతో ఉండే జీవితం నాకు కావాలి అని, ఆ జీవితాన్ని కావాలని మరి గ్రహించిన వారు, ప్రభు రక్షణను అంగీకరించిన వారు, మరి ప్రభు కొరకు జీవించడానికి మనము సిద్ధపడాలి. మన జీవితాన్ని ఆ విధంగా మళ్ళించుకోవాలండి, సిద్ధపరచుకోవాలి మన జీవితాన్ని. ఈ టెంపరీ లైఫ్ కోసం మనం ప్రయాసపడటం కాదు, యుగ యుగాలు ఉండే ఆ యొక్క నిత్యత్వంలో, సంతోషంలో, ఆనందంలో జీవించడానికి ఈ లోకంలో ఉండగా మనం చేయవలసిన పని ఏంటంటే, లోకంలో ఉన్న విషయాలన్నిటి నుంచి విడిచిపెట్టి ప్రభువు కొరకు మనం జీవించాలి. ఇహలోక ఆశలు మనం కుదిరిపెట్టుకోవాలి. కామ, క్రోధ, మద, మత్సర్యాల్ని మనం విడిచిపెట్టాలి. ప్రభు కొరకు మనం జీవించాలి. సంపూర్ణంగానే మనం ప్రభు కొరకు మనం జీవించడానికి మనము నిర్ణయం తీసుకోవాలి. మనందరము కూడా ఎలాగున్నామంటే త్రోవ తప్పిపోయి ఉన్నామంట. ఆ విధంగానే మనం జీవిస్తున్నామంట ఈ లోకంలో. పైకి చూడటానికి అంతా బాగుంటాం మనం, కానీ మనం నడిచే దారి, మనం వెళ్ళే త్రోవలు ఎలాగున్నాయంట, తప్పిపోయి ఉన్నాయంట. ప్రభు అయిన యేసు పరలోక రాజ్యాన్ని నుంచి చూస్తున్నప్పుడు మరి మనందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయి మనం ఉంటున్నామంట. మనమైతే ఏమనుకుంటామంటే, మనం నడుస్తున్న మార్గాలు మనకు సరిగ్గానే ఉంటున్నాయి అనిపిస్తూ ఉంటాం అండి. ఒక వాక్యం కూడా ఉంది కదండి, ఒకని మార్గము, సామెత గ్రంథంలో, వాని ఎదుట వాని దృష్టికి యథార్థంగా ఉన్నట్టుగానే ఉంటుంది. మనందరికీ కూడా మనం నడిచే మార్గాలు బాగానే ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. కానీ యేసుప్రభులు వారు చెప్తున్నారు, గొర్రెల వల్లే త్రోవ తప్పి మనం వెళ్తున్నామంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6-7 వచనంలో ఆ మాటలు మనం చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. బలలోకి వెళ్ళే ముందు యేసుప్రభులు వారు మన నిమిత్తము మరి ఎన్ని శ్రమలు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. అతడు దౌర్జన్యముతో నుండెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అనేది గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఎందు నిమిత్తం ఆయన నోరు తెరవలేదంటే, మన పాపముల నిమిత్తం. ఆయన ఇష్టపడి మన పాపాలను క్షమించడానికి లోకానికి వచ్చినటువంటి యేసుప్రభుల వారు. యెహోవా మనందరి దోషాలని ఆయన మీద మోపాడంటాడు.
మనం ఎలా జీవిస్తున్నామంటే మనమందరం కూడా ఎవరికి ఇష్టమైనటువంటి దారిలో వాళ్ళు నడుస్తూ ఉంటున్నారు. ఎవరికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి, ఎవరికి ఉన్నటువంటి ఆ తెలివితేటలను బట్టి వాళ్ళు జీవించుకుంటూ వెళ్తూ ఉంటున్నారు. అది సరిగ్గానే ఉందన్నట్టుగా అనిపిస్తుంది మనకు. కానీ ప్రభువు చెప్తున్నాడు, మనము పక్క త్రోవలో ఉన్నామంట. పరలోక రాజ్యానికి వెళ్ళే త్రోవలో మనం లేమంట. గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనం చేస్తున్న అపరాధాలను బట్టి, మన పాపాలను బట్టి, మన దోషములన్నీ కూడా ఆయన భుజముల మీద వేసుకుని మన నిమిత్తము మనం పడవలసినటువంటి శిక్ష, ఆ నరక మరణం నుంచి మనల్ని తప్పించడానికి ప్రభు ఆయనే శిక్షను భరించాడంట. ఆయన్ని బాధిస్తున్నారంట రోమా సైనికులు అండి, ప్రధాన యాజకులు ఏ విధంగా ఆయన్ని ఈ లోకంలో ఉంటున్నప్పుడు మరి ఏ విధంగా ఆయన్ని బాధించారో మనం చూసాం అండి. అలా బాధించినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదంటండి. ఎందుకు ఆయన నోరు తెరవలేదంటే మన నిమిత్తం ఆయన నోరు తెరవలేదు. పొదకు తేపడిన గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన నోరును మూసుకుని ఉన్నాడు మన నిమిత్తం. మనమైతే ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విషయం గురించి కూడా మరి ప్రతి చిన్న మాటకి కూడా మాటకి మాట మనం సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో ఉంటున్నాం. ఏ మాటనే పడమ్మా, నోరు తెలుస్తూనే ఉంటాం. మన అపరాధం నిమిత్తము ప్రభువు వారు ఆయన నోరు తెరవలేదనేసి అంటున్నారు. మనకిష్టమైన రీతిలో మనము తొలగి ఉన్నాము. మనకిష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూనే ఉంటున్నాము అని ప్రభువు చెప్తున్నాడు. ఇదిగో నేను ఇచ్చిన రక్షణ మీరు అంగీకరించి ఇక నుంచి అయినా మరి నా ప్రభువు నిమిత్తము పరలోక రాజ్యంలో మనము ప్రవేశించేలాగా మనము జీవించాలి. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం మన పరలోక రాజ్యం తీసుకెళ్తుందండి. మన గుడ్ల మీద చేసుకుని మనం చెప్పగలుగుతున్నామా? మనలో ఉన్నటువంటి అవిధేయతలు మన మనసాక్షి మనకి ఎత్తి చూపిస్తున్నాయి. ఎవరినన్నా మోసం చేయొచ్చు, కానీ మనము మన మనసాక్షిని మోసం చేయలేము. పాత నిబంధన కాలంలో పరిశుద్ధ గ్రంథం రాకముందు మరి వాళ్ళందరూ కూడా మనసాక్షిని బట్టి జీవించారంట. మన మనసాక్షికి భయపడడం లేదు, దేవునికి భయపడడం లేదు, వాక్యానికి భయపడడం లేదు, మనుషులకు భయపడడం లేదు. కొంతమంది అయ్యో ఏమనుకుంటారో నేను ఈ విధంగా జీవిస్తే ఆ భయం కూడా ఉండడం లేదు. ఇంకా ఏయో చిన్న 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 అపరాధాలు, పాపాలు, సాతాన్ని పెట్టే మరి ఆ యొక్క లోపం మనలో ఇంకా ఉండిపోతున్నాయి. అవి సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఈ ప్రభువులో మనం మార్చబడలేకపోతున్నాం. సాతాను చూపించే ఆ ఆశలకి, చిన్న చిన్న ఆశలకి మాట ద్వారా మనం తప్పిపోతున్నాం, క్రియల ద్వారా తప్పిపోతున్నాం. ఇదిగో పరలోకి వెళ్ళే ముందు మళ్ళీ మనం సరి చేసుకోవాలి. మన మనసాక్షికి చెప్తున్నప్పుడు అడగండి, కళ్ళు మూసుకుని మన మనసాక్షిని అడిగితే మనలో ఉన్నటువంటి అవిధేయత ఏంటో అది చూపిస్తుంది. దాన్ని మనం ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకుండా మనము బల్లలోకి వెళ్ళినంత మాత్రాన మనకు ప్రయోజనకరంగా మనకు అది ఉండకపోతుంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మనం ఆశీర్వదించబడతాం. ఇంకా ఎక్కువైనటువంటి విశ్వాసంలోకి మనము వెళ్తాం, బలపడతాం. మనం ఒప్పుకుంటే ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. మనం చేస్తున్నటువంటి ఆ తప్పిదాలని ప్రభు దగ్గర మన జీవితాన్ని పెట్టుకుందాం. ఇదిగో ప్రభు, సంపూర్ణమైనటువంటి హృదయాలతో, సంపూర్ణమైన మా జీవితాలతో, సంపూర్ణమైన నా మనస్సుతో, పూర్ణ వివేకముతో తండ్రి నిన్ను కొలిసి ఆరాధించే వారిగా నన్ను చేయమని ప్రభు దగ్గర మనం అడుగుదాం. మన అపరాధాలని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఏవో చిన్న చిన్న బలహీనతలు గత దినాల్లో మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా మనం తప్పగా తొట్టిల్లిపోయాం, త్రోవ తప్పిపోయాం. వాటిని మనం ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఇక నుంచి అటువంటి తప్పిదాలు మనం చేయకపోకుండా ప్రభుని అడగండి. ఆ తప్పిదాలు ఏంటో మీకు తెలియకపోతే
ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ అనుకుంటే అవ్వదు. తప్పకుండా మనం తొట్టిల్లినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వాటిని దేవుని దగ్గర మనం ఒప్పుకుందాం. కళ్ళు మూసుకున్న అపరాధిని దేవుని దగ్గర మనం అపరాధులమని మనం ఒప్పుకొని, మన పాపాలు ఒప్పుకొని బలలోకి మనం వెళ్తాం. కళ్ళు మూసుకుందాం అందరం. అపరాధిని యేసయ్యా కృప చూపిమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపిమయ్యా, నాకు కృప చూపు. నేను ఇంక అపరాధములు చేయకోకుండా నువ్వు నాతో ఉండి, నా హృదయంలో ఉండి నన్ను నడిపించి, నాకు కృప చూపించి నన్ను నడిపించాలని ప్రభువుని అడుగు. సిలువాకు నిన్ను నేను అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పారు. విడబడిన ఈ యొక్క రొట్టె నిమిత్తము మనము ప్రార్థన చేసుకున్నాం. ప్రభు శరీరం కొరకే మన మధ్యలో ఉన్నటువంటి సుమతి దేవకార్యాల ముందుకు వచ్చి ప్రార్థించవలసింది కాబట్టి నిత్య నివాసి సర్వత్రి అన్ని సృష్టికర్తని కొందరు గడిచిన దినములు రోజులు గడియలు మమ్మల్ని కాచి కాపాడి పునఃస్థాన దినములు ప్రభావైనా మమ్మల్ని అందరినీ నేను మీ సంతానములకు తీసుకొచ్చినప్పుడు మీకే వేలాది స్తోత్రములు చేయించవచ్చున్నాను తండ్రి. ఆయన ప్రభా ఇదిలో అయినా మేము అందరము బాలను సమీపించడానికి వచ్చి ఉన్నాం ప్రభా. మా బ్రతుకులు మా జీవితాలు మేము సరి చేసుకుని ప్రభా, ఆయన ఎవరమైతే అయోగ్యముగా ఉన్నామో ప్రభా ఒక్కసారి రక్షించి చేయమని మాకు దయచేయమని వేడుకొచ్చున్నాయి. కృపగలిగేవా ఎవరైతే అయోగ్యముగా తీసుకుంటారో ప్రభా ఆయన ప్రభా మీ శరీరములకు రక్తములకు అయినా ప్రభా అయినా తండ్రి అయినా ప్రభా యోగ్యముగా ఉండడానికి కృప చూపించిన వేడుకొచ్చున్నాయి. నేను ఆయన రాత్రి ఆయన రొట్టెను పిలిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
నేను అందరికీ పంచిపెట్టారు ప్రభా. ఆయన ఇందులోనైనా మీ శరీరములకు సాదృశ్యంగా ఈ యొక్క రొట్టెను మేము తీసుకుంటున్నాం ప్రభా. ఆ రొట్టె ప్రభు మీ శరీరము విరవబడినది ప్రభు. రుచికరంగా మా కోసం విరవబడిన శరీరము ప్రభా. ఇది ఈ శరీరము మేము తీసుకుంటున్నాం ప్రభా. అది నామకార్థంగా కాకుండా ప్రభా ఆయన తండ్రి ఇదిగో ప్రభా మీరు మా కొరకు పడినటువంటి శ్రమలు బాధలు నలగబుట్టబడిన శరీరం కూడా మీకు మేము ముట్టుకోవడానికి అర్హులం కూడా కాదు ప్రభా. అయినప్పటికీ ప్రభా మీ ఉచితమైన కృప చేత ప్రేమ చేత మా పాపములను శాపములను మాకు క్షమించి ప్రభా ఇదిగోనైనా ఇటువంటి యోగ్యతను మాకు ఇచ్చారు మీ పొందరాలు ప్రభా. అది తీసుకోవడానికి మేము యోగ్యులమో కాదో మేము నేను ఆలోచించుకొని కృపంగా ఇచ్చేయము. ఎవరి మీద కోపం ద్వేషం బాగా కక్షలు ఉంటే ప్రభా అవన్నీ మేము నేను మీ దగ్గర ఒప్పుకొని ప్రభా శ్రీకరంగా ఆయన ఇక శరీరమును తీసుకునే కృపను దయచేయమని వేడుకొచ్చున్నాను. కృపగల దేవా మీ వందనాలు. ఈ నెలకు ఒకసారి ఈ యొక్క బలాన్ని సమీపిస్తున్నా అయిపోతుంది అని అనుకుంటున్నారు కానీ ప్రభా ప్రతిరోజు కూడా మీ శరీరమునైనా ప్రభా మీ రక్తమును జ్ఞాపకం చేసుకునే బిడ్డగా ఉండడానికి కృప చూపించమని వేడుకొచ్చున్నాను. జ్ఞాపకం చేసుకోవడం అంటే ప్రభా ఆయన మా మట్టుకు మేమే కాదు ప్రభా మీ శిలువ మరణం గురించి మేము అందరికీ ప్రచురము చేయమన్నారు ప్రభా. ఆ విధంగా ప్రచురము చేసినటువంటి రక్షకరంగా బాధ్యమును ఆ యొక్క మనస్సును ఆ యొక్క భారమును మాకు అందరికీ దయచేయమని వేడుకొచ్చున్నాను. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇప్పుడైనా వారి హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభా. మీ వాక్యాన్ని వారి హృదయంలోనికి గుర్చుకొని పోవాలి ప్రభు. శ్రీకరంగా ఎందుకైతే మీరు మా కోసం ఎంత శ్రమ పడ్డారో మేము పాపలుగా ఉండగా నాయన మీరు చూడడానికి మీకు ఇష్టం లేక ప్రభు మమ్మల్ని రక్షించడానికి పరలోక రాజ్యంలో మాకు స్థానం ఇవ్వడానికి మీరు ఇంత శ్రమ పడి ప్రభా. శ్రీకరంగా ప్రభా నాయన మీరు మీ యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నారు ప్రభా. ఆ శరీరాన్ని మేము తీసుకుంటాం ప్రభా. ఇది పెద్ద కాదు ప్రభా. మీ శరీరం అని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తినడానికి వారి పాపాలు అవినీతులు ఆయస్కరమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి కృప చూపించమని జరగాల్సిన కార్యక్రమం అంతా కార్యించేంత వరకు మీరే అధ్యక్షత వహించమని ఆ ప్రభువు వేసినాం వేడుకుంటున్నాను కలుగుతుంది. దీన్ని పంపిణీ చేయడానికి ప్రతిభాకర్ గారు కూడా ముందుకు వచ్చి పంపిణీ చేయవలసింది. ప్రభు యొక్క శరీరం. ఆయనకి ఎవరికైనా రొట్టె అందకపోతే మీకు కుడి హస్తాలను చూపించవచ్చు. మీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క రొట్టె ప్రభు శరీరంగా మనం జ్ఞాపకం చేసుకొని సిలువలో వేలాడుతున్నటువంటి ఆ శరీరాన్ని మనం చూద్దాం.
నలగొట్టబడిన శరీరము, ఆ శరీరాన్ని చూస్తూ మనం యొక్క ఇవ్వబడినటువంటి రొట్టెని మనం అందరం కలిసి తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ప్రభు యొక్క రక్షణ నిమిత్తమే మనము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుడి బ్రదర్ ముందుకు వచ్చి ప్రభు యొక్క రక్తం నిమిత్తం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమల భోజన స్తోత్రం ప్రేమించి సజీవులకు వచ్చిన ఎవరైనా ఈ ఆరాధన పాపం చేసిన భోజన స్తోత్రం ఎవరైనా ప్రభు శరీరం రక్తం తండ్రి ఎవరైతే మోసించి తిరిగి తాగుతారో వారు నిత్య జీవం పొందుతారని మాట్లాడుతున్నారు ప్రభావ. అదేవిధంగా కాకుండా తండ్రి కేవలం ఆచార్యంగా కానీ తండ్రి మాత్రమే తీసుకున్నట్లయితే వారి రోగాలు బాధ పడతారు మీరు మాట్లాడుతున్నారు మా భావం తండ్రి. మనుషులకు అనేక తప్పుతున్నాం మా ప్రభావ. మనుషులుగా మేము ఉన్నప్పుడు తండ్రి అనేకమైన తండ్రి తప్పుదారులు మేము ఉండిపోతున్నామా వేసే తండ్రి అయితే క్షమించండి మా ప్రభావ. ఈ రోజున బిడ్డలు తండ్రి ఆ రక్తాన్ని సేవిస్తున్నారు తండ్రి. మరోసారి వారు క్షమించుకొని దయచేయమని ప్రతి ప్రతి ఒక్క బిడ్డలు అందులో తండ్రి ఎవరైనా యోగ్యత కలిగి ప్రవర్తించండి. సత్ప్రవర్తన కూర్చొని పాల్గొని సహాయం చేయండి. ఏ క్షణంగా అడిగి పవిత్ర గారు ముందుకు రావాల్సిన కోరుతున్నాం. ఈ యొక్క రక్తాన్ని పంపిణీ ఇంకెవరికైనా రసము అందకపోతే ఈ యొక్క కుడి హస్తాలను చూపించవలసిందో కోరుతున్నాం. ఇవ్వబడినటువంటి ఈ యొక్క ప్రభువు యొక్క నిబంధన రక్తం ప్రభువు సిలువలో వేలాడుతున్న గొలగతా కొండ మీద స్రవిస్తున్నట్టు ఆయన శరీరంలో నుంచి స్రవిస్తున్నటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అమూల్య రక్తాన్ని మనం అందరం కూడా కలిసి మనం తీసుకున్నాం.
మూసుకుందాం, ప్రార్థిస్తాం. మమ్మల్ని అతిమిక్కిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమను మన కృపణరాజ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయోగ్యులైనటువంటి మమ్మల్ని నీ బలలో ప్రవేశించే యోగ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని కరుణించి ప్రేమించి లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించుకున్నాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు ఇచ్చిన రక్షణని ప్రభు నా మరణం పర్యంతం వరకు కూడా దాన్ని కాపాడుకుంటూ నమ్మకస్తులైన బిడ్డగా మేము లోకంలో జీవించడం సహాయం చేయండి. మీ యొక్క ప్రపంచంలో లోకంలో అనేకమైన ప్రాంతాల్లో మీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని కూడా అడుగుతున్నాం. నీ స్తోత్రాలు ఇచ్చిన రక్షణ బట్టి మరోసారి నీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ నిండైన దీవెనలు ఆశీర్వాదాలతో నేను నడిపించమని కూడా అడుగుతున్నాం. నీ స్తోత్రాలు మిగల్చబడిన యొక్క రొట్టె రసం అనేక మంది తండ్రి రక్షణ లేని వారిని సూచిస్తుంది. వారు కూడా ప్రభావాన్ని నిజమైన రక్షకుడు దేవుడు అని తెలుసుకున్నట్లు నీ కార్యాలు జరిగించమని పడుతున్న సహాయం చేయించండి. నీ స్తోత్రాలు. మా ప్రభావ ఇంకా అనేక మంది మా సహవాసంలో తండ్రి రోగులు బలహీనులై ఉన్నారు. తండ్రి వారిని స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి, శక్తివంతులుగా చేయమని అడుగుతున్నాం. సహవాసానంతను కూడా నీ చేతికి సమర్పించుకుంటున్నాం. ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ పాల్గొంపులు పొందినందుకు మరోసారి నీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిని కూడా మోకాకే తిరిగినానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మిగతా కార్యక్రమాలకు వెళ్దాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభువుకి స్తుతి చెల్లించి